హైదరాబాద్ లో ఉంటాను, నిత్యం ఇక్కడికి రాలేను, కానీ ఖచ్చితంగా 116 నేను కూడా ఈ క్షేత్రంలో నిరంతరం. మా నాన్నగారి పేరు రామలింగేశ్వర శర్మ గారు. ఆ పేరు మీద చక్కగా ఈ స్వామి పేరే మా నాన్నగారికి వచ్చింది అనేటువంటి ఆనందం నాకు. రెండో విషయం ఏమిటంటే, ఆయన మా నాన్నగారు ఉన్ననాడు, ఓపికగా ఉన్ననాడు, శక్తి ఉన్ననాడు, ఆయన ఉన్న రోజుల్లో ఇక్కడ విష్ణు సహస్రనామ పారాయణ బృందం అని ఎక్కడెక్కడి నుంచో వాళ్ళ బృందంతో వచ్చి ఇక్కడ విష్ణు సహస్రనామ పారాయణం చేసుకొని ఇక్కడ ఉన్నారు. మా అమ్మగారు నేను చెప్తుంటే నాకు తెలిసింది, నిన్నటిదాకా నాకు తెలియదు. ఆవిడ చెప్పారు, ఈ గుడికి నేను ఇంతకు ముందు వచ్చాం, ఇక్కడ మేమందరం అభిషేకం చేసుకున్నాం. అట్లా తెలియకుండా ఎంతమంది నా స్వామి అనుగ్రహించాడో మనం చెప్పలేం. కాబట్టి ఒక 1116 నా తరపు నుంచి కూడా గోత్రనామాల నిమిత్తం నేను కడుతున్నాను. ఇలాగే శక్తి ఉన్న అందరూ కూడా కట్టవలసిందిగా నేను అభ్యర్థిస్తూ ఉన్నాను. ఇప్పుడే ఇచ్చేశాను. కౌండిన్యస గోత్రం శ్రీనివాస బంగారయ్య శర్మ. ఈ 1116 ప్రతి సోమవారం అంటే ఆదివారం చేసేటువంటి బాధ్యత ప్రస్తుతం ఈ సంవత్సరం వరకు గిరికి అప్పచెప్పారు. అందుకని బంగారయ్య శర్మ గారు ఒక్కసారి ఆ కాలంతో సత్కరించవలసిందిగా కోరుతున్నాను. వేణుగోపాల స్వామి అర్చకులు అది కూడా పెట్టాలండి. వేణుగోపాల స్వామి కూడా ఇప్పుడు వేణుగోపాల స్వామి అర్చకులకి ఒక్కసారి ఆయన సేవతో సన్మానం. ఎందుకంటే చక్రపాణి గారి సేవ ఆయనకి చెందాలి. చక్రపాణి గారి గురించి చెప్పాలండి. మా అర్చకుల్లో చక్రపాణి గారు కానీ, సాయిబాబు గారు కానీ, గిరి కానీ ఎవరైనా సరే గోత్రనామాలు, రఘు గాని గోత్రనామాలు, కుటుంబరాలతో సహా గోత్రనామాలు చదివి మీరు ఇచ్చిన ఇవ్వకపోయినా వాళ్ళ కార్యక్రమాలు చేస్తూనే ఉంటారు. పొద్దు నుంచి రాత్రి వరకు ఒకటే పొజిషన్గా పూజ చేస్తారు. ఒకరికి విధంగా కాదు. నెక్స్ట్ వేణుగోపాల స్వామి గుడిని కూడా మర్చిపోవద్దు. ఆ స్వామికి కూడా ప్రత్యేకంగా ఒక అర్చన, పూజ ఏదైనా ఏర్పాటు చేయండి. అది వారికి చేసేటటువంటి బాధ్యతను ఇవ్వండి అని నేను ప్రార్థిస్తున్నా. దానికి కూడా నేను కడతాను. నెక్స్ట్ మరి పెద్దవాడు అయినా పర్వాలేదు, ఒక్కసారి ఆయన చేతుల మీదుగా, మా గురులింగ శాస్త్రి గారి చేతుల మీదుగా వీళ్ళిద్దరికి సేవ సత్కారం చేసిన తర్వాత మిగతా కార్యక్రమం నడిపిద్దాం. ఒక్కసారి అందరూ చెప్పండి కొట్టండి. శ్రీనివాస బంగారయ్య శర్మ గారికి, మన శ్రీనివాస శాస్త్రి గారికి, గురులింగ శాస్త్రి గారితో ఎందుకంటే ఆయన మనకున్న వాళ్ళలో పెద్దవాడు. ఆయన వల్లే ధ్వజోత్సవ ప్రతిష్ఠ కానీ, కాళభైరవ ప్రతిష్ఠ కానీ, ఈ కళ్యాణోత్సవాలు కానీ ఏవైనా సరే ఆయన ద్వారానే నేను ఈ రోజు వరకు కొంత అభివృద్ధి చెందానంటే దాంట్లో భాగం మా గురులింగ శాస్త్రి గారు కూడా. నాకంట చదువుకున్నవాడు, విద్యావంతుడు, ఆయన రైల్వేలో పనిచేశారు. అటువంటి మహానుభావుడితో వీళ్ళతో చేయాలి. రిటైర్డ్ చీఫ్ అట్లాగే అర్చకులందరూ ఇందాక తెచ్చారు కదా, అది కూడా వేసేయండి. ఇవ్వండి గురుగారు. ఇది మా అర్చకుల సన్మానం కానండి బంగారయ్య శర్మ గారికి. జనార్దన్ గారు ఒకసారి అండి, ఈ పని వచ్చింది జనార్దన్ గారు. మంగళ వాయించండి. ఈ కార్తీక దీపోత్సవంలోకి వచ్చేసాం. నిజంగా వాళ్ళ జనార్దన్ గారు ఒకసారి అండి, ఈయన కూడా మనకి దాత. ఒకసారి అయిపోయిందండి, దీపోత్సవంలోకి రావాలి. జనార్దన్ గారు అండి, జనార్దన్ గారు
హర నమ పార్వతీ పతయే. అమ్మ వెలిగించారా? చెప్పండి అందరూ. కీటాహ, పెద్దగా చెప్పండి అమ్మా. ఈ శ్లోకం ఆ పక్కన నిల్చొని చూసే వాళ్ళకి, ఈ ముందర కూర్చున్న వాళ్ళకి అందరినీ కూడా తరింపజేసేది. ఈ దీపాన్ని ఎవరెవరు చూస్తున్నారో వాళ్ళందరూ తరిస్తారు ఈ శ్లోకం చెప్పుకొని. కీటాహ, అందరూ హడావుడిలో ఉన్నట్టున్నారు, బహుశా భోజనం లేకేమో పెద్దగా తింటున్నారు. పెద్దగా చెప్పండి అమ్మా. కీటాహ పతంగాః మశకాశ్చ వృక్షాః స్థలే జలే ఏ నివసంతి జీవాః దృష్ట్వా ప్రదీపం నచ జన్మ భాగినః భవంతి పుణ్యాః స్వపచాహి విప్రాః. కార్తీక మాసంలో వెలిగించే ఈ దీపము ఏం చేస్తుందయ్యా అంటే, కీటకాలు, పక్షులు అంటే చిన్న పురుగులు, పక్షులు, దోమలు, వృక్షాలు అవి చూస్తే కూడా వాటికి మళ్ళీ జన్మ లేకుండా భూమి మీద నీళ్లలో ఎక్కడ ఉండేటటువంటి జీవమైనా ఒక్కసారి ఈ దీపాన్ని దృష్ట్వా ప్రదీపం నచ జన్మ భాగినః, పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం వల్ల కైలాస వైకుంఠాదులు వాళ్ళకి ప్రాప్తిస్తాయి అని ఈ దీపాన్ని చూస్తే వచ్చే ఫలితం. అందుకనే మనకి అరుణాచలంలో కొండ మీద చాలా ఎత్తు మీద దీపం వెలిగిస్తారు.